షాడోస్ చాలా బాగున్నాయి కదా. వావ్ చాలా బాగుంది. ఈ సిటీ చాలా అందంగా ఉంది. ఈ రోజు వరకు నాకు దీని గురించి తెలియలేదే. ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మార్కెట్ కూడా ఒక పెద్ద సిటీలో ఉన్నట్టుగానే ఉంది. ఒకవేళ ఈ సిటీ నా కంట్రోల్లో ఉన్నట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఈ సిటీ నా కింగ్డమ్. ఈ సిటీకి నేను కింగ్ని కాబోతున్నాను. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. హలో షాప్ కీపర్, ఎందుకు సామాన్లన్నీ ఇలా ఉంచావు? అట్లని కొంచెం పక్కకు పెట్టు. నేను నడవడానికి ఇక్కడ స్థలం లేదు చూసావా? ఏయ్, మీ సామాన్లని పక్కకు పెట్టండి. రోడ్డు చూడడానికి ఖాళీగా ఉండాలి. మాకందరికి ఆర్డర్ చేయడానికి అసలు నువ్వెవరు? మేము ముందుకు మా థింగ్స్ ని పక్కకు తీసుకోవాలి. నేనెవర్నా? నేను ఈ సిటీ కొత్త కింగ్ని. ఇక మీదట ఈ కొత్త కింగ్ మాటని మీరు వినాలి, విని తీరాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు నేను ఇక్కడ మేము చూడలేదు. నీకు నువ్వే రాజు అనుకుంటే మేము ఒప్పుకోవాలా? ఈ సన్ సిటీకి ఒకే ఒక రాజు ఉన్నాడు, అది మా తాతయ్య గారు జై సింగ్ చౌహాన్. కొట్టండి తనని. తను అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మనకు తెలీదు. కొట్టండి. కొట్టండి. అందరూ కొట్టండి తనని. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మన సన్ సిటీలో ఏదో కొత్త సమస్య వచ్చినట్టుంది. వెంటనే దీని గురించి మన తాతయ్య దగ్గర, రుద్ర దగ్గర చెప్పాలి. రుద్ర, రుద్ర, నన్ను ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొట్టలేరు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరందరూ నేను ఇచ్చే ఆర్డర్స్ ని వినాలి. ఇక్కడ నీ ఆర్డర్ ఎవరు పాటించరు. ముందు నువ్వు ఎవరనేది చెప్పు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. ఎవరు నన్ను ఆపగలరు? నువ్వా? ఇంత చిన్న పిల్లాడిగా ఉండి నన్ను ఎదిరిస్తావా? షాడో అంకుల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకండి. ఏంటిది? ఇప్పుడు చూడు. నా వల్ల కాదు. ఇక నేను నీతో ఫైట్ చేయలేను. ఎందుకంటే ఇక నేను కాదు, నీకు పైనున్నవాడే నీతో ఫైట్ చేస్తాడు. నా మాట వినకపోతే ఏం జరుగుతుందో చూశారు కదా. నా మాట వినని వారు ఇక ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. రండి. ఇక మీరందరూ నా బానిసలు. నేను చెప్పిన విధంగానే మీరందరూ చెయ్యాలి. షాప్ లో ఉన్న సామాన్లన్నిటినీ విసిరిపారేయండి. అన్నిటినీ పగలగొట్టండి. నా ఆజ్ఞని వినండి. మర్యాదగా చెప్తే ఎవ్వరూ నా మాట వినలేదు. అందువల్ల ఏం చేయమంటారు? షాడో హంటర్ గా ఉన్న నేను నాలో ఉన్న షాడో హంటర్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. సన్ సిటీకి వచ్చి మా వస్తువులన్నిటిని ఎందుకు ధ్వంసం చేస్తున్నావు? వెంటనే ఆపే.
ఇంతకీ నువ్వెవరు? ఓహో, మళ్ళీ అదే ప్రశ్న. నేను ఈ సిటీకి కొత్త కింగ్ని. నేను షాడో హంటర్. నువ్వు ఈ సిటీకి కింగ్ కాలేవు. ఇక్కడి ప్రజలే ఈ సిటీకి నాయకులు. ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులే. ఎవరు ఎవరికి ఆజ్ఞలు జారీ చేయరు. నువ్వు మాట్లాడేది వింటుంటే నువ్వే ఈ సిటీకి కింగ్ లాగున్నావు. అయితే నువ్వు నాకు శత్రువువి. ఇప్పుడు నా అటాక్ నుంచి తప్పించుకో. ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు క్షమాపణలు వేడుకోవటం వల్ల నేను నీకు అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ నువ్వెప్పుడూ ఇటువైపు కన్నెత్తి చూడకూడదు. రాను, నేను ఎప్పటికీ ఇక్కడికి రాను. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. నేనే షాడో హంటర్. వెళ్ళు, వెళ్ళి నువ్వు కూడా అన్ని సామాన్లని పక్కకు జరుపు. ఏంటిది? వీడు తాతయ్యను కూడా వశపరుచుకున్నాడే. ఇప్పుడు నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆ షాడో హంటర్ ని నేను అసలు విడిచిపెట్టను. వాడిని సన్ సిటీ నుంచి నేను తరిమి తరిమి కొడతాను. జంతర్ మంతర్ కాలి కలంతర్. మైరా ప్లీజ్ ముందు నన్ను ఇక్కడి నుంచి పారిపో నువ్వు. ఆ, ఆ. హా? హా? ఎవరు నువ్వు? నీకెలా నా పేరు తెలుసు? ఎవరా? నేనే వరుణ్ణి. ప్రతిసారి నువ్వు చేసిన మ్యాజిక్ లో నేనే ఏరుకుంటున్నాను. సారీ వరుణ్, నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, ఈసారి మాత్రం నేను వాడిని వదిలిపెట్టను. ఇప్పుడు ఎవరు దేన్ని ట్రై చేయకండి. నేను ఫస్ట్ తాతయ్యని కాంటాక్ట్ చేస్తాను. షాడో హంటర్ గురించి చెప్పి తాతయ్యని అలర్ట్ చేయాలి. మీరందరూ నా రక్షణ కోసం ఇక్కడే ఉండండి. ఈ రోజు నుంచి మీరందరూ నా రక్షక భటులు. గుర్తుంచుకోండి, ఎవరు లోపలికి ప్యాలెస్ లోకి రాకూడదు. అరే, వీడు ఇక్కడికి వచ్చేసాడే. మీరిద్దరూ ఈ ప్యాలెస్ కేర్ టేకర్స్ అనుకుంటున్నాను. మీరిద్దరూ నా కోసం ఏదైనా టేస్టీగా వండి తీసుకురండి. ఓ, జై సింగ్ రూమ్ ఎక్కడుంది చెప్పండి. జై సింగ్, నీళ్ళని టేబుల్ మీద పెట్టు. ఈ ప్యాలెస్ పెద్దదిగాను చాలా అందంగాను ఉంది. ఇక నేను లైఫ్ మొత్తం ఇక్కడ సంతోషంగా గడపబోతున్నాను. తాతయ్య, అక్కడ ఎలాంటి సమస్య లేదు కదా? లేదు రుద్ర, ఇక్కడంతా బాగానే ఉంది.
నువ్వెక్కడున్నావు? తాతయ్య నేను సిటీలో సేఫ్ అయిన ప్లేస్ లోనే ఉన్నాను. మన సన్ సిటీని షాడో హంటర్ అనే ఒకడు అటాక్ చేస్తున్నాడు. వాడు తనకు తానే సన్ సిటీకి న్యూ కింగ్ అని చెప్పుకుంటున్నాడు. వాడితో నేను ఫైట్ చేశాను. వాడితో బాగా ఆడుకొనిరా. మెజిషియన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ సమస్య లేదని చెప్పు. రుద్ర, నువ్వు అక్కడ ఆటలవి ఆడుకుని నిదానంగా రా. మెజిషియన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. తాతయ్య ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు కదా, అందుకని నేను మైరా వరుణ్ మీ ముగ్గురు క్యాంపింగ్ కి వెళ్ళొచ్చా? ఆహా, 2 రోజులేంటి, 4 రోజులు వెళ్ళి రమ్మని చెప్పు. 2 రోజులేమిటి, హాయిగా 4 రోజులు తిరిగిరా. ఓకే, థ్యాంక్ యూ తాతయ్య. మేము క్యాంపింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం తాతయ్య. బాయ్ బాయ్. ఆ రుద్రాని నా ప్లానుతో మోసం చేసేసా. రుద్ర వచ్చే లోపు ఈ ప్యాలెస్ ని నా కంట్రోల్లోకి నేను తీసుకువచ్చేస్తాను. రుద్ర, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నా? సన్ సిటీలో మొత్తం సమస్యగా ఉంది, కానీ మనం బయటకు వెళ్ళడానికి తాతయ్య ఎలా పర్మిషన్ ఇచ్చారు? అతని మాటల్లో కూడా ఏదో తేడాగా ఉంది. అయితే మనం ఏం చేద్దాం అంటావు రుద్ర? శత్రువుని ఎదుర్కోవాలంటే ముందు తన గురించి బాగా తెలుసుకోవాలని తాతయ్య ఎప్పుడు అంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ లైబ్రేరియన్ అలాసా సార్. రుద్ర, ఏమైంది? మళ్ళీ షాకల్ ఏదైనా చేశాడా? షాకాలు ఏం చేయలేదు, కానీ షాడో హంటర్ పేరుతో ఒక మెజిషియన్ సన్ సిటీ ప్రజల్ని తాతయ్యని తన వశం చేసుకున్నాడు. మాకు షాడో హంటర్ సంబంధించిన కొన్ని బుక్స్ కావాలి. ఓ, అదా సంగతి. అయితే నాతో రండి. ఈ షెల్ఫ్ లో నీకు కావలసిన పుస్తకాలన్నీ ఉన్నాయి రుద్ర. ఇందులో షాడో హంటర్ గురించి రాసుంది. షాడో హంటర్ కి అందరి నీడని వాళ్ళ నుంచి వేరు చేసి తన కంట్రోల్ చేసుకోవచ్చని రాసుంది. షాడోస్ ని మళ్ళీ వాళ్ళ శరీరంతో కలిపేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారని రాసుంది. రుద్ర, అలాగైతే తాతయ్య గారి షాడోని ఆ మెజిషియన్ తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు కదా? తాతయ్యని మాత్రమే కాదు, సన్ సిటీలో ఉన్న వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అందుకని అందరి షాడోస్ ఎక్కడ ఉన్నాయని ముందు మనం కనిపెట్టి తీరాలి. షాడోస్ ని కనిపెడితే అన్ని సర్దుకుంటాయి. కానీ రుద్ర, మనం దాన్ని అసలు ఎలా కనిపెట్టగలం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ ఆ ప్లాన్ ని మనం కరెక్ట్ గా 12కి ఎగ్జిక్యూట్ చేయాలి. అంటున్నావు రుద్ర? ఎందుకంటే మద్యం 12కే సూర్యుడు కరెక్ట్ గా మన తలపై ఉంటాడు. ఆ సమయంలో షాడోస్ ఉండవు. అప్పుడే నేను షాడో హంటర్ తో ఫైట్ చేసి ఓడించాలి. అలా అయితేనే తను నా షాడోని కంట్రోల్ చేయలేడు. మైరా వరుణ్, రెడీగా ఉండండి. మన ప్లాన్ ప్రకారం కరెక్ట్ గా చేసేయండి. ఓకే రుద్ర. అక్కడ చూడండి, రుద్ర వచ్చేసాడు. వాడు ప్యాలెస్ లోకి వెళ్ళకూడదు. ఇది షాడో హంటర్ ఆర్డర్. రండి, పట్టుకోండి, పట్టుకోండి, తనని పట్టుకోండి, తనని వదలకండి. ఏయ్! పట్టుకోండి. షాడో హంటర్, ఓ, నువ్వు తిరిగి వచ్చేసావా? సరే, నీ షాడోని కూడా నీ బాడీలోంచి నేను వేరు చేస్తాను. నీ ప్లాన్ ప్రకారం ఎప్పుడు నువ్వు గెలవలేవు. త్వరగా లోపలికి పద. తాతయ్య గారి షాడోని ఆయన బాడీతో కనెక్ట్ చేయాలి. త్వరగా మన తాతయ్యని షాడో దగ్గరికి తీసుకువెళ్ళాలి. షాడో హంటర్ షాడోకి కమాండ్ చేయనంత వరకు వీళ్ళు ఏ పని చెయ్యరు. తాతయ్య గారి కాలు కింద రోలర్ స్కేట్స్ ని పెట్టి ఇవన్నీ రోల్ చేసి తీసుకువెళ్దాం. జంతర్ మంతర్, కాలి కలంతర్, రోలర్ స్కేట్స్. మైరా, ఇక చాలు, ఆపు.
ఆగు! మనసుంటే మార్గం ఉంటుంది. దీని బ్రేకులు ఎక్కడున్నాయి? ఎలాగైనా ఆపు మైరా, ఆపు! అయ్యో తప్పైపోయింది. ఎక్కడికి పారిపోతున్నావు రుద్ర? ఆగు. ఆ, రుద్ర, నువ్వు ఎటు పారిపోలేవు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. నేనే షాడో హంటర్. ఓహో, స్మార్ట్, వెరీ స్మార్ట్. మధ్యాహ్నం 12 గంటలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. షాడో దొరకదు. అయినా పర్వాలేదు. 12 గంటల తర్వాత సమయం ఆగిపోతుందా ఏంటి? సమయం గడుస్తూనే ఉంటుంది కదా రుద్ర. Ibaiska roller skate creator. తాతయ్య షాడో అక్కడ ఉంది. థ్యాంక్ యూ మైరా, వరుణ్, థ్యాంక్ యూ. రుద్ర, రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? తను షాడో హంటర్ తో ఫైట్ చేస్తున్నాడు తాతయ్య. రుద్ర, ఇప్పుడు నువ్వు అంతం కాబోతున్నావు. నా ప్లాన్ చాలా బాగుంటుంది. నేను చెప్తాను జూ మంతర్. నేనే షాడో హంటర్. రుద్ర, ఫోకస్ అండ్ బిలీవ్. ఆలోచించు. నీ షాడోని నీ నుంచి ఎవరు వేరు చేయలేరని ఆలోచించు. ఫోకస్ అండ్ బిలీవ్. నా మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. లేదు, నా మ్యాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇప్పుడే మీ ఇద్దరు షాడోస్ ని నా కంట్రోల్లోకి తీసుకువస్తాను. షాడో ఉంటేనే కదా నువ్వు కంట్రోల్ చేస్తావు. ఇబాయిస్కా జిబాయిస్కా క్లౌడ్స్ క్రియేటో. షాడో హంటర్ సార్, ఇప్పటికైనా మీ ఓటమిని ఒప్పుకోండి. షాడో హంటర్ ఎప్పుడు ఓటమిని అంగీకరించాడు.
Zibaiska, boom, check, check, boom. ఐఎమ్ సారీ ఇక మీద నేను ఎవరిని కష్టపెట్టాను ఇలా మళ్ళీ చెయ్యను ఇక మీదట నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలోచించడానికి ఏముంది రుద్ర లాంటి ఒక ధైర్యశాలి ఉంటే ఒక సిటీని కాదు ఒక చిన్న వస్తువుని కూడా నా కంట్రోల్లోకి తీసుకొస్తానని అనుకోకూడదు. ఐఎమ్ సారీ. నేను అందరి షాడోస్ ని కలిపి వాళ్ళని సరి చేసేసాం. వెరీ గుడ్ మైరా వరుణ్, వెరీ గుడ్. శభాష్ రుద్ర, నువ్వెంతో తెలివితేటలతో షాడో హంటర్ ని ఓడించావు.